నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. స్ట్రైట్ క్వశ్చన్. ఎన్నికల శంఖారావం మోగిపోయింది. పోలింగ్ తేదీ దగ్గర పడిపోయింది. అటు రాజకీయ వేడి పెరిగిపోయింది, ఇటు ప్రచండ భానుడి వేడి కంటే ఈ రాజకీయ వేడి మరింత పెరిగిపోయింది. వ్యూహాలు ప్రతి వ్యూహాలతోటి అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఈ ఎన్నికలు మాత్రం ప్రత్యేకం, ఎందుకంటే త్రిముఖ పోరు అనివార్యమైపోయింది. ముఖ్యంగా జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వటం వల్ల మాత్రమే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. అది తెలుగు ప్రజలు మొత్తానికి తెలుసు. కానీ ఈసారి మాత్రం జనసేనాని ఒంటరిగా తన జన సైనికుల్ని రంగంలో దింపారు. అన్ని పార్టీల మాదిరిగా రాజకీయ అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళు కాదు. అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ సంస్థల్లో ఉండి ఒక మంచి టాప్ పొజిషన్లో ఉండి ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలి, ప్రజలతో ఎలా మమేకం అయిపోవాలి, అలాంటి సివిల్ సర్వీసెస్ క్యాడర్ ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్లో సామాజిక మార్పు, రాజకీయ చైతన్యం, సంస్కారవంతులు, చదువుకున్నవారు ప్రభుత్వంతో ఎలా పని చేయించుకోవాలి, నాడి పట్టు తెలిసిన వాళ్ళని రంగంలోకి దింపారు వ్యూహాత్మకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అదే కోవలో అనకాపల్లి నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా శ్రీ చింతల పార్థసారథి గారికి టికెట్ ఇచ్చారు. చింతల పార్థసారథి గారు సివిల్ సర్వీసెస్లో, ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్లో ఉండి ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండి దాన్ని త్యాగం చేసి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి వారితో కలిసి వచ్చేశారు. ఎంతో సుదీర్ఘమైనటువంటి వారికి సర్వీస్ ఉన్నది. అయినా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కథం తొక్కారు, అడుగులు వేశారు. తృణప్రాయంగా తన ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టేశారు. ఇప్పుడు అనకాపల్లిలో స్థానికత మీదే జరుగుతోంది, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పని. గతంలో ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థిగా చేసి అవంతి శ్రీనివాస్ మొత్తం అనకాపల్లికిలో ఏ రోజు అడుగు పెట్టలేదని అనకాపల్లి వాసులు ఆరోపిస్తున్నారు. ఇటు మరోవైపు ఆయన ఇక్కడి నుంచి నియోజకవర్గే దాటి వెళ్ళిపోయారు, వేరే పార్టీ కూడా మారేశారు. ఇలా ఎవరొచ్చినా సరే వలసవాదులు అయిపోయింది. ఇక్కడ స్థానికంగా ఉండే ఒక బలమైన కాపు లీడర్, చదువుకున్నవారు, సంస్కారవంతులు అయినటువంటి చింతల పార్థసారథి గారికి ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో గడప అణువు ప్రతి సెంటీమీటర్ పట్టు ఉంది. అంతేకాదు, ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విశాఖ గాజువాకకొచ్చి నించున్నారో ఒక్కసారిగా ఉత్తరాంధ్రలో ప్రభంజనం మొదలైపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, ఒక కొత్త వేవ్, ఒక సునామీ, జన సునామీ ప్రారంభమైపోయింది. రాజకీయ సమీకరణాలు మారిపోయినాయి, ఈక్వేషన్స్ మొత్తం మారిపోయినాయి. ప్రత్యర్థి పార్టీలు బెంబేలెత్తిపోతున్నారు. ఊహించినటువంటి స్ట్రోక్ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ముఖ్యంగా అనకాపల్లి నియోజకవర్గానికి ఒక ఐఆర్ఎస్ సర్వీసెస్లో ఉండి, ప్రభుత్వంలో ఉండి, ప్రభుత్వాధికారిగా ఉండి నీతి నిజాయితీగా నిలబడి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి చింతల పార్థసారథి గారిని ఏరి కోరి తీసుకొచ్చి జనసేన బీఫామ్ ఇచ్చి గెలుచుకురండి, మీ మీద నమ్మకం ఉంది, అనకాపల్లి 7 నియోజకవర్గాలు కూడా మీరంటే చాలా గౌరవం ఉంది, పట్టు ఉంది, ప్రతి ఇంచి మీరు తెలిసిన వాళ్ళని చెప్పని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యువకుడు, మృదు స్వభావి, నిరాడంబరుడైనటువంటి చింతల పార్థసారథి గారికి ఇక్కడ బీఫామ్ నిల్చోబెట్టారు. మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు చింతల పార్థసారథి గారి ప్రస్థానం ఏంటి, ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు, అనకాపల్లిలో దీర్ఘకాలిక సమస్యలు ఏమున్నాయి, ప్రజల మధ్యలోకి వెళ్తే అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆయన ఒక ప్రభుత్వాధికారిగా సీనియర్ ఉన్నత పదవిలో ఉన్నటువంటి వారు ఎందుకు రాజకీయాల వైపు మొగ్గు చూపారు, ఇప్పుడు గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు, ఏ రాజకీయ నాయకుడు కూడా బాండ్ పేపర్ ఇవ్వట్లేదు, ఒక్క జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనాన్ని అభ్యర్థులు మాత్రమే బాండ్ పేపర్ మీద నియోజకవర్గాలకు మేము రాసి ఏం చేస్తామో కూడా రాసి ఛాలెంజ్ విసురుతున్నారు. ఆ ఛాలెంజ్ని రిసీవ్ చేసుకోవడం కూడా ప్రత్యర్థి పార్టీలు వణికిపోతున్నాయి. అవునా కాదా? నిజమే కదా? మరి ఒకసారి మన చింతల పార్థసారథి గారితో మనం మాట్లాడదాం. అసలు వాళ్ళ మనసులో భావాలేంటి, ఏం తెలుసుకోబోతున్నారు, వాళ్ళకి ఈ ప్రజల నుంచి వాళ్ళు ఈయన ఏం కోరుకుంటున్నారు, వారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్తో మార్పు సాధ్యమవుతుందా లేదా అని ఒకసారి వారితో మాట్లాడదాం. పార్థసారథి గారు,
మీరు మాకు బాగా సుపరిచితులు. ఎందుకంటే ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అంటే అంత ఆషామాషి కాదు. ఈ రోజుల్లో అసలు సివిల్ సర్వీసెస్ రావాలి, అసలు ఆ పొజిషన్కి వెళ్ళాలంటే ఒక శ్రమ చేయాలి, కఠోర దీక్ష, శ్రమ, అక్కడ పట్టుదల, ఒక రోజుల తరబడి కూర్చొని చేసుకుంటే కానీ ఈ చదవాలి. అలాంటిది మీరు ఇంత సర్వీసెస్ కూడా బయటకు వచ్చేసారే. నేనైతే అసలు ఎట్టి పరిస్థితుల్లో రిటైర్మెంట్ వరకు హ్యాపీగా ఉండేవాడిని. అలాంటిది మీరు ఇంకా టాప్ పొజిషన్కి వెళ్ళిపోవచ్చు, మీరు శాసించవచ్చు, మీరు ఒక మంచి బదులు. ఎందుకు మీరు సాక్రిఫైస్ చేసి వచ్చేసారు? అంటే ఈ రాష్ట్రంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ, వైసీపీ ఉన్నాయో, వైసీపీ కూడా కాంగ్రెస్ పార్టీని చూసినటువంటి ఆఫ్ స్ప్రింగ్. వీళ్ళిద్దరు కూడాను ఒక రెండు కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఒక అవినీతి పాలనని, ఒక అవినీతితో కూడినటువంటి ఒక రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మనందరికీ తెలుసు 2009లో ఒక మూడో ప్రత్యామ్నాయంగా, అంటే ఎలా జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఉంటే వైసీపీ ఉండాలి, లేకపోతే తెలుగుదేశం ఉండాలి, వీళ్ళు తప్ప మూడో ప్రత్యాయం అనేది ఈ రాష్ట్రంలో రావటానికి కూడా వీళ్ళైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో క్రియేట్ చేయబడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో చిరంజీవి గారు తనకున్నటువంటి సినిమా కెరీర్ అంతా వదిలిపెట్టేసుకొని ఒక ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ప్రజారాజ్యం పార్టీని తీసుకొచ్చినప్పుడు ఒక సామాజిక మార్పు, సామాజిక న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో మనం ఆ రోజున చేసుకొని వస్తే, దాన్ని వివిధ కుట్రలతోటి ఆ పార్టీని ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో కలిగించేటువంటి పరిస్థితులు ఇంటర్నల్గా ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, బయట నుంచి వచ్చిన ఫోర్సులు కానీ జరిగినాయి. నాకు ముందు నుంచి కూడాను ఈ రాష్ట్రంలో ఒక మార్పుతో కూడినటువంటి మూడో ప్రత్యామ్నాయం రావాలి అని చెప్పి నేను ఎప్పుడు బలంగా అనుకుంటేవాడిని. నేను 1988లో సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అయ్యాను, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా పనిచేశాను. ప్రజారాజ్యం పార్టీలో మేము బ్యాక్డ్రాప్లో ఉండి పనిచేసాం, అప్పుడు సర్వీస్లో ఉన్నాం. కాబట్టి తర్వాత ఎప్పుడైతే జనసేన పార్టీ స్థాపించారో 2014లో, అప్పటి నుంచి కూడాను నేను పవన్ కళ్యాణ్ గారితో అసోసియేట్ అయి ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు భావజాలం అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు నేను ఒక కమిషనర్గా ఉంటూ 13 ఏళ్ల సర్వీస్ వదిలిపెట్టుకొని వచ్చాను. కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం ముందు మనం చేసింది చాలా తక్కువ. ఎందుకంటే ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక్క సినిమా సైన్ చేస్తే దాదాపు 100 కోట్ల రెమ్యునరేషన్ వచ్చేటువంటి పరిస్థితుల నుంచి ఆయనకున్న లగ్జరీస్, 7 స్టార్ లైఫ్ అన్నీ వదిలిపెట్టేసుకొని ఇవన్నీ నాకు ఏది ఆనందం ఇవ్వట్లేదు, ఏది ఆనందం ఇవ్వట్లేదు నాకు ప్రజలతో ఉండటమే నాకు ఇష్టం. సామాన్య ప్రజల తరపున నేను పోరాడాలి అని చెప్పిన సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆయన చేసిన త్యాగానికి, ఆయన కోరుకుంటున్న మార్పు, ఆయన కోరుకుంటున్న ఒక అవినీతి లేనటువంటి రాజకీయ వ్యవస్థ ఈ రాష్ట్రంలో రావాలి, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడాను ఈ సమాజంలో సమాన హక్కులు పొందాలి అన్న ఉద్దేశంతో స్థాపించినప్పుడు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆ చేదోడు వాదు కూడా ఉండాలి, వారికి మనం బలం చేకూర్చినట్లయితే ఈ రాష్ట్రం బాగుపడుతుందన్న ఉద్దేశంతోనే నేను జనసేన పార్టీతో అసోసియేట్ అయ్యి జనసేన పార్టీలో 2014 నుంచి యాక్టివ్గా ఉన్నాను. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశాను. కృష్ణా, గుంటూరు జిల్లాలు ఇన్ఛార్జ్ చేశాను. తర్వాత 13 జిల్లాలకి నన్ను రాష్ట్ర కన్వీనర్గా చేసినప్పుడు పార్టీ నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్ గారితో పాటు కష్టపడి పనిచేశాం. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడ పోయినా అంటే మనకు పడిన కష్టం అంతా ఫలితం ఇస్తూ ఉంది. ఎక్కడ పోయినా సరే ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తూ ఉంది. బలమైన కాపు లీడర్ అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంటు నియోజకవర్గంలో కింద 7 నియోజకవర్గాలు ఉంటాయి. మీరు ఒక బలమైన కాపు లీడర్. దాదాపుగా ఈ అనకాపల్లితో పాటు మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 6 లక్షల పైచీలకు దగ్గర 7 లక్షలు ఒక కాపుల ఓట్లే ఉన్నాయి. ప్రధానంగా ఈ కాపు ఓటు బ్యాంక్ మొత్తం అంతా చింతల పార్థసారథి గారికి సపోర్ట్ చేస్తే ఆయన గెలుపు నెల్లూరు మీద నడికే వామపక్షాలు సహకారం ఎలాగో ఉంది. బీఎస్పీ మాయావతి గారు, దళితులు, బహుజనులు, సమాజ్ పార్టీ అందరూ ఉన్నారు. సో అసలు పార్థసారథి గారు ప్రచారం కూడా చేయక్కర్లేదు, వారు ఉంటే చాలు, అందరు కలిసి మొత్తం ఈ 7 లక్షల ఓట్లు మొత్తం ఒకేసారి పడితే వారే గెలుస్తారు అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఏంటి అసలు ఇంత బలమైనటువంటి ఓటు బ్యాంక్ కలిగినటువంటి మీరు గెలవటం చాలా ఈజీ అని చెప్తున్నారు కాపు ఓటు బ్యాంక్ తోటి? అంటే నేను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడాను మేము ముందు నుంచి కూడాను కొన్ని ఆదర్శభావాలతో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పినట్లయితే నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు పిహెచ్డి చేసే రోజుల్లోనే మా కొలీగ్ని ఆమె వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే మేము ఆ రోజున ఆదర్శభావం ఇప్పుడు 1990లో చేసుకున్నాం. అంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కానీ మాకు కానీ ఎవరికి కూడాను కులాలకి సంబంధించినటువంటిది లేదు. కానీ మేము అందుకనే ఏం పెట్టుకున్నాం, కులాలను కలుపుకుపోయే సమాలోచన అని చెప్పాను. అన్ని కులాలు మనకి సమానమే. కానీ పొలిటికల్గా స్ట్రాటజీస్ వచ్చేటప్పటికి మీరు గమనించే ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీరు ఎత్తులేస్తే అంటే వాళ్ళు డబ్బులతో మీరు ఎత్తులేస్తూ ఉన్నారు, డబ్బులు వాళ్ళ దగ్గర మూటలు ఉన్నాయి, మోస రాజకీయాలు చేస్తున్నారు, మైనింగ్లో దోచుకున్నారు, అన్నింటిలో దోచుకొని ఆ డబ్బులతో మూట రాజకీయాలు చేస్తున్న వైసీపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, మీరు ఎత్తులేస్తే నేను దానికి పై ఎత్తేస్తా అని చెప్పే దాంట్లో భాగంగానే మేబీ పవన్ కళ్యాణ్ గారు ఆ ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు వీటన్నిటి దృష్ట్యా నన్ను ఇక్కడ అభ్యర్థిగా పంపించుండొచ్చు. మేము ఒక కులానికి సంబంధించిన విషయం కాకుండా మేము జనసేన పార్టీ సిద్ధాంతాలు,
జనసేన పార్టీ అనకాపల్లి ప్రాంతానికి ఏం చేయదలుచుకుంది, జనసేన పార్టీ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం మీద ఏం చేయదలుచుకుంది, జనసేన పార్టీ ఉత్తరాంధ్రలో వెళ్తున్నటువంటి వలసలను ఏ విధంగా నివారించగలుగుతున్న అంశాల మీద మేము ప్రాథమికంగా దాని మీద దృష్టి పెట్టాం. ఈ ప్రాంతం మీద నాకు పూర్తి అవగాహన ఉంది. నేను 1983లో ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చాను. అప్పుడు వచ్చిన దగ్గర నుంచి మేము ఇక్కడ మళ్ళీ సర్వీసెస్ సెలెక్ట్ అయ్యి మళ్ళీ అగైన్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ చేసుకొని మళ్ళీ విశాఖపట్నం వచ్చాను. ఇక్కడ 6 సంవత్సరాల 96 వరకు ఇక్కడే పనిచేశాను. ఆ టైంలోనే ఇక్కడ మాకు మాడుగుల ప్రాంతంలో నాకు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నాకు ఇక్కడ వ్యవసాయం మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఈ ప్రాంతంలోనే కొన్ని వ్యవసాయం చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ నేను ఉద్యోగం చేస్తున్నా ఉన్నా కానీ ఎప్పుడూ నేను భూమిని వదులుకోలేదు. ప్రతిరోజు కూడాను నేను రైతుగానే ఫీల్ అవుతూ ఉండేవాడిని. అదే చాలా ఆనందం ఇస్తూ ఉండేది. చింతల పార్థసారథి గారు చాలా బలమైన కాపు నాయకుడు. అలాంటి నేపథ్యంలో మిగతా వాళ్ళతో ఎలా కలుపుకొని మీరు వెళ్తున్నారు? వాళ్ళందరి ఓటు బ్యాంక్ మీ వైపు ఎలా ఉన్నది? అగ్రవర్ణాలు కానివ్వండి, దళితులు ప్లస్ వామపక్షాలు, ముస్లిం వాళ్ళందరూ ఓటు బ్యాంక్ కలుపుకొని మీరు ఏ వ్యూహంతో మీరు ముందుకెళ్తున్నారు? అంటే అదే నేను ఇంతకుముందే మీకు చెప్పాను. మేము బేసిక్గా జనసేన పార్టీలో మేము కుల వ్యవస్థని నిర్మూలించడం అనేది సాధ్యం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఈ భారతదేశంలో కుల వ్యవస్థ అనేది నిర్మూలన జరగాలని చెప్పాను. అది నిర్మూలన అనేది జరగట్లేదు ఇక్కడున్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా. కానీ మీరు మా 7 సిద్ధాంతాలు చూసినట్లయితే 7 సిద్ధాంతాల్లో మేము ఫండమెంటల్గా పెట్టి ఉంది కులాలను కలుపుకొని పోయేటటువంటి సమాలోచన. దాన్ని మేము ప్రతి దాంట్లో కూడా జనసేన పార్టీలో మేము హైలైట్ చేస్తాం. నేను ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ కులంలో పుట్టాం. పవన్ కళ్యాణ్ గారు మేము అందరం మనం ఒక కులంలో పుట్టడం అనేది ఒక యాదృచ్ఛికం జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఒక ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత మిగతా కులాలన్నింటినీ కలుపుకొని ఎలా పోవాలి? చెప్పారు నా భార్య క్రిస్టియన్. పవన్ కళ్యాణ్ గారు మీరు అదే ఆయన చూస్తే ఆయన ఇప్పుడు ఒక పిల్లలు కూడాను క్రిస్టియన్, హిందూ, ఆయన భార్య క్రిస్టియను. అంటే మాకెవరికి కులాలకు సంబంధించినటువంటి ఒక రిజిడిటీ లేదు. కులం అనేది మనకి ఆటోమేటిక్గా మనకు వస్తుంది. కానీ మనం కులాలన్నింటినీ కలుపుకోవాలి. సమాజంలో అన్నీ అందరూ కూడాను ఒక వ్యవస్థ, మనం ఒక రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ మనం తయారు చేసుకున్నప్పుడు అందరూ అందులో భాగస్వాములు కావాలనేటువంటి సిద్ధాంతం తెలుతున్నాం. అలానే మీరు గమనించినట్లయితే మేము జనసేన పార్టీ ఎప్పుడైతే బలంగా ఎదుగుతున్న ప్రతి నిమిషం నుంచి కూడాను పొత్తుల కోసం వైసీపీ వాళ్ళు వచ్చారు, పొత్తుల కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా దూతలను పంపించారు, మాకు మీరు మద్దతు తెలియజేయండి, మీకు సీట్లు ఇస్తాం, ఏదో ఇస్తామని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు. ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి వామపక్షాల సిపిఐ, సిపిఎం, అలానే బహుజనుల కోసం ఎంతో త్యాగం చేసినటువంటి బహుజన సమాజ్ పార్టీతోనే మేము పొత్తు ఉంటుందని చెప్పని మేము అలానే పొత్తు పెట్టుకున్నాం. కాంగ్రెస్, వైసీపీ కానివ్వండి, తెలుగుదేశాన్ని కానివ్వండి, సమాన దూరం పాటించాం మేము. మా పొత్తు ఎప్పుడు కూడాను ప్రజల కోసం, పేద ప్రజల కోసం, అన్ని వర్గాల కోసం పాటుపడేటటువంటి సిపిఐ, సిపిఎం, బహుజన సమాజ్ పార్టీతోనే తప్ప వేరే పార్టీలతో మేము ఎలాంటి పొత్తు లేదు. అందులో భాగంగానే మేము ఎక్కడ పోయినా సరే ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తూ ఉంది. అసలు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం మీరు ఏం చేయదలుచుకున్నారు? అనకాపల్లిలో ఇంతకుముందు సిట్టింగ్గా ఉండి ఇప్పుడు వైసీపీ భీమిలికి వెళ్ళిపోయాడు అవంతి శ్రీనివాస్. ఎక్కడ చూసినా సరే డ్రైనేజీ, మురుగు, దోమలు. అసలు పేరుకు మాత్రం పక్కన వైజాగ్ ఒక పర్యాటక ప్రాంతం, పక్కన అనకాపల్లి, ఇటు పక్కన చూసుకుంటే మాత్రం చాలా అసహ్యకరమైన పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ వచ్చినట్టు విశాఖ డైరీ ఆయనకు తీసుకొచ్చి ఆయన అవినీతిలో కూరుకుపోయి ఉన్నాడు ఇప్పుడు ఆయన. ప్లస్ ఆయనకి కొన్ని సమస్యల మీద అవగాహన ఉందంటే గోల్డెన్ స్పూన్తో పెట్టిన వాళ్ళు అసలు మా మధ్యకి ఎప్పుడు రాలేదంటే ప్రజలు అక్కడ ఆరోపిస్తున్నారు ఓటర్లు. ఇంకా వైసీపీ డాక్టర్ సత్యవతి ఆవిడకి ఇచ్చారు. అసలు ఆవిడకేమో కనీసం అనకాపల్లి టౌన్లో నైసర్గిక స్వరూపం కూడా తెలియదండి. అసలు వీళ్ళు ఏ రకంగా మా ముందుకు వస్తున్నారు అని అంటున్నారు. ఇక మీరు కనపడింది ఏకైక దిక్సూచి నాయకుడు శ్రీ చింతల పార్థసారథి కాదు, అవునా కాదా? కదా. మరి చింతల పార్థసారథి మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే చదువుకున్నవారు కాబట్టి, సంస్కారవంతులు కాబట్టి, అసలు ఏంటి ప్రజల నాడి తెలిసిన వాళ్ళు కాబట్టి. మీరు గెలిచిన తర్వాత అనకాపల్లి నియోజకవర్గం మీరు ఏం చేయదలుచుకున్నారు? నేను గుంటూరులో పుట్టినప్పటికీ 1983లో ఆంధ్ర యూనివర్సిటీ వచ్చినప్పటి దగ్గర నుంచి విశాఖపట్నం ప్రాంతం మీద నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన. ఈ ప్రాంతం అంటే నాకు చాలా ప్రేమ. ఇక్కడ ప్రజలు చాలా మంచి వాళ్ళు, ఇక్కడ మంచి సహజ వనరులు ఉన్నాయి, చాలా అభివృద్ధి చేసుకునేటటువంటి అంశాలు ఇక్కడ చాలా ఉన్నాయి మనకి. అలా ఉన్నప్పుడు నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను. ఈ అనకాపల్లి ప్రాంతంలో ప్రాథమికంగా మనం
వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి ప్రాంతం మీద మీరు తీసుకుంటే నర్సీపట్నం కానివ్వండి, మాడుగుల, చోడవరం అన్నీ కూడాను మనకు ఉన్నటువంటి పాయకరావుపేట, తర్వాత అలానే యలమంచిలి, ఇవన్నీ కూడా ప్రాథమికంగా పెందుర్తి కూడా 2 మండలాలు వ్యవసాయం మీదే. ఇలా వ్యవసాయం మీద ఆధారపడిన ఈ ప్రాంతంలో పూర్తిగా వర్షాధారం మీదే మనం వ్యవసాయం సాగుతూ ఉంది. పూర్తిగా వర్షాధారం మీద వ్యవసాయం సాగుతున్నప్పుడు ముఖ్యంగా ఇక్కడ పండేటటువంటి చెరుకు పంటకి ఇప్పుడు మనం ఇవాళ రోజున మనం ఒక టన్ను ప్రొడ్యూస్ చేయాలంటే ఒక టన్ను చెరుకు ధరకి దాదాపు 2,500 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. అలా ఖర్చు అయినప్పుడు మనకి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేటువంటి మద్దతు ధర 2,600 రూపాయలే. రోజు రోజుకి పెట్టుబడి పెరుగుతుంది, దిగుబడి తగ్గుతుంది, మనకేం మద్దతు ధర అలానే ఉండిపోయింది. సో దీని మీద జనసేన పార్టీలో మేము ప్రాథమికంగా ఈ ప్రాంతానికి సంబంధించి మేము అసెస్మెంట్ చేసుకున్నప్పుడు ఏదైతే పెట్టుబడికి మనకు వచ్చేటువంటి మద్దతు ధరకి మధ్యలో గ్యాప్ ఉందో దాదాపు దాన్ని అందుకోసం మేము మేనిఫెస్టోలో పెట్టాం. ప్రతి ఎకరానికి రైతుకి 8,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద పెట్టుకోవాలని చెప్పి సిద్ధాంతాన్ని పెట్టుకున్నాం. అలానే మీరు గమనించినట్లయితే మనకి మాడుగుల ప్రాంతం కానీ, చోడవరం ప్రాంతం కానివ్వండి, నర్సీపట్నం ప్రాంతం కానివ్వండి, ఆ ప్రాంతంలో ఇరిగేషన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేశారు. అక్కడ మనం చిన్న రిజర్వాయర్స్ అలా కట్టుకున్నట్లయితే మనకు ఒకటి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. అలానే మీరు ప్రతి చోట ఒక రిజర్వాయర్ కట్టుకొని ఒక 10,000 ఎకరాలు 5,000 ఎకరాలకి మనం కనుక నీరించగలిగినట్లయితే బ్రహ్మాండమైనటువంటి అగ్రికల్చర్ చేసుకోవచ్చు. అట్లానే ఇక్కడ మంచి భూములు ఉన్నాయి, విస్తారమైన భూములని, చాలా అవైలబిలిటీ ఉంది. అలా ఉన్నప్పుడు మనం ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ మనం ఈ ప్రాంతానికి తీసుకురావచ్చు. కానీ ఇక్కడ ప్రాథమికంగా ఏం జరుగుతుందంటే ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఎప్పుడు కూడాను చిన్న చూపు. ఉత్తరాంధ్రలో ఏమైపోయిందంటే అక్కడ హైదరాబాద్లోనో అమరావతిలోనో కొద్ది కుటుంబాలు ఎలాగా వాళ్ళ చేతుల్లో అధికారాన్ని పెట్టుకున్నాయో ఈ జిల్లాకి సంబంధించిన వాళ్ళు కూడా అలానే పెట్టుకున్నారు. మీకు ఒక అంశం చెప్తాను. నర్సీపట్నం ప్రాంతంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రి అయ్యన్న పాత్ర గారు ఏ రోజు కూడాను సిన్సియర్గా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసినట్టు లేదు. ఆయన దాదాపు 6-7 టైమ్స్ ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, అలాంటిది ఏం లేదు. అలానే మీకు పెందుర్తి ప్రాంతం పోతే బండారు సత్యనారాయణమూర్తి గారు అని ఇట్లా వీళ్ళందరూ కూడాను ఒక కుటుంబ వ్యవస్థ అమరావతిలో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అదే అమరావతి వ్యవస్థ జరుగుతుంది. వీళ్ళందరూ ఉద్దేశం కూడా ఏంటంటే మనం ప్రాథమికంగా మనం వీళ్ళని ఏదో విధంగా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులనే మళ్ళీ తీసుకొచ్చేసి మనం ఇక్కడ రాజ్యంలో కూర్చోబెట్టుకోవాలి, రాజ్యాధికారం అందించాలనే తప్ప సామాన్య ప్రజల కోసం పోరాడింది ఏమీ లేదు. మేము జనసేన పార్టీలో ప్రత్యేకంగా మీరు గమనించినట్లయితే మేము ఇప్పుడు తీర ప్రాంతం ఉంది మనకి. ఇక్కడ ఉన్నటువంటి పెందుర్తి కానివ్వండి, పాయకరావుపేట కానివ్వండి, యలమంచిలి ప్రాంతాల్లో తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతంలో కొన్ని పరిశ్రమలు వచ్చినాయి. ఇక్కడ పరిశ్రమలు అన్నీ కూడాను మనకి ఇక్కడ వచ్చినాయి. అన్ఫార్చునేట్లీ బాగా విపరీతమైన కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలు వచ్చినాయి. జనసేన పార్టీ తరపు నుంచి మేము ఖచ్చితంగా కోరుకుంటాం అభివృద్ధి జరగాలి. అభివృద్ధిలోనే ఇండస్ట్రీస్ వస్తేనే స్థానికంగా ఉద్యోగాలు లభిస్తాయి, స్థానికంగా అభివృద్ధి జరుగుతుందని. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మీరు ఎన్టీపీసీ మొదలు పెట్టుకొని పరవాడ అక్కడ మీరు పిట్టవానిపాలెం అనే గ్రామానికి పోయినట్లయితే అక్కడ ఒక యాష్ పాండ్ తయారు చేశారు. ఆ యాష్ పాండ్ వలన అక్కడ ఒక పిట్టవానిపాలెం అనే గ్రామంలో ఉన్న రైతులు వాళ్ళ భూములన్నీ ఎన్టీపీసీకి ఇచ్చేశారు. ఆ గ్రామాన్ని సెటిల్ చేయమంటే ఎన్టీపీసీ ప్రభుత్వ రంగ సంస్థ కూడాను దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. దాని మీద అడిగిన వాళ్ళు లేడు. అవంతి శ్రీనివాస్ అడగలేదు, లేకపోతే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు అడగలేదు, ఎవరు అడగలేదు. అక్కడ ప్రజలు పొల్యూషన్ తోటి చనిపోయే పరిస్థితులు వాళ్ళందరూ అడుగుతుంది. ఒక 100-200 కోట్లు పెట్టి మా గ్రామాన్ని వేరే చోటకి తరలించండి, మేము బ్రతుకుతాం, మా పిల్లలు బ్రతుకుతారని అడుగుతారు. దాన్ని ప్రశ్నించేవాళ్ళు లేనే లేడు, దాన్ని అడిగేవాళ్ళు లేనే లేడు. అలానే మీరు పాయకరాపేట ప్రాంతం, అలానే మన యలమంచిలి నియోజకవర్గాలకు సంబంధించి వెళ్ళినట్లయితే అక్కడ ఏదైతే మనకి ఫార్మా సిటీ, ఫార్మా SEZ వచ్చిందో వాళ్ళందరూ కూడాను సరిగా ప్రాసెస్ చేయకుండా ఆ వ్యర్థాలన్నింటిలో కూడాను సముద్రంలోకి వెదజల్లటం మూలాన అక్కడ చేపలన్నీ కూడా మత్స్య సంపద హరించుకుపోతూ ఉంది. మన మత్స్యకారులందరికీ కూడాను చిన్న నాటు పడవలు ఉన్నాయి. వాళ్ళందరూ డీప్ సీలోకి వెళ్ళలేరు. దగ్గర ప్రాంతంలో పొల్యూషన్ వల్ల చేపలు చనిపోతూ ఉన్నాయి. వాళ్ళకు ఉపాధి ఎలా కల్పించాలి? సో ఈ అంశాలన్నిటి మీద కూడాను ఒక స్పష్టమైనటువంటి ఎజెండాని మేము తయారు చేసుకున్నాం. ఇక్కడ అభివృద్ధి అనేది జరగాలి. పొల్యూషన్కి సంబంధించినంత వరకు అంటే వాళ్ళు పొల్యూషన్ కలిగేటువంటి పరిశ్రమలు ఇక్కడ స్థాపించి వాళ్ళ కంపెనీలు నెట్వర్తులు పెంచుకోవడం, లేకపోతే వాళ్ళ షేర్ వాల్యూలు పెంచుకోవడం తప్ప ఇక్కడ ప్రజల మీద బూడిద వాళ్ళ ముఖాల్లో కొట్టేసి ఇక్కడ వెళ్ళాలని చెప్పి అనుకుంటే ఈ ప్రాంత ప్రజలు సహించే పరిస్థితి లేరు. మేము జనసేన పార్టీలో ప్రత్యేకంగా ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడతారని హామీ ఇస్తున్నారా? ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము ఖచ్చితంగా పోరాడతాం. మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజా పోరాట యాత్ర పెట్టినప్పుడు కూడాను ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాల్లోనే దాదాపు 3 నెలలు ప్రజా పోరాట యాత్రలు కూడాను మనం గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెనకబాటుతనం మీద మనం ఈ పోరాటం చేయాలి అని 3 నెలలు ఇక్కడ ఈ ప్రాంతంలోనే గడిపారు. ప్రతి గ్రామానికి వెళ్ళారు, సమస్యలు తెలుసుకున్నారు. ఇక్కడ మనకు అనకాపల్లిలో ఉన్నటువంటి తుమ్మపాల చక్కెర కర్మాగారం మూతబడిపోతే జనసేన పార్టీ పోరాటం చేసి దాన్ని ప్రభుత్వం నుంచి 32 కోట్లు విడుదల చేయించేసి మళ్ళీ ఆ ఫ్యాక్టరీని ఓపెన్ చేయించాం. అలానే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మూతబడిపోతే దాన్ని పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా దాన్ని తీసుకొని మళ్ళీ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ మనం మళ్ళీ తెరిపించుకోగలిగాం. అంటే ఈ అంశాలన్నీ మనం చూసినప్పుడు నేను ఒకటి చెప్తా ఉన్నాను, అభివృద్ధి అనేది జరగాలి. అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు పరిశ్రమలు రావాలి. జనసేన పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ అభివృద్ధి పేరుతో
వీళ్ళు దొంగ ఎస్సీజెడ్లు బోగస్ ఎస్సీజెడ్లు పెట్టుకుంటే ప్రజల భూములు లాక్కోవాలని చూస్తే జనసేన పార్టీ ఊరుకోదు. అలానే మీరు పొల్యూషన్ కలిగించే పరిశ్రమలు మా ఉత్తరాంధ్ర ముఖం మీద మాకు తీసుకొచ్చి బూడిద కొడతామంటే మేము ఒప్పుకోము. మీరు పెట్టే పరిశ్రమలన్నింటినీ కూడాను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అంతా జీరో పొల్యూటెంట్ జరిగిన తర్వాత మీరు ఆ వ్యర్థాలను వదలాలి. అలానే మత్స్యకారులకు సంబంధించినంత వరకు మేము ఒకటే అంశాన్ని పెట్టుకున్నాం. మేము అధికారంలోకి రాగానే మత్స్యకారులందరికీ కూడాను అతి తక్కువ వడ్డీతోటి వాళ్ళకి డీప్ సీలో కూడా వెళ్ళి ఫిషింగ్ చేసుకునేటువంటి వెసల్స్ కొనుక్కోవడం కోసం లోన్స్ ప్రొవైడ్ చేస్తాం. అలానే మత్స్యకారులకు వేటకు వెళ్ళలేనటువంటి సమయంలో దాదాపు వాళ్ళకి ఆ పీరియడ్ ఏదైతే ఉందో ప్రతిరోజు ఒక వ్యక్తికి 500 రూపాయలు మనం వృత్తి ఇచ్చేటటువంటి వ్యవస్థను పెట్టుకున్నాం. మేము అన్ని వర్గాలు ఎవరైతే వాళ్ళ గొంతు వాళ్ళ వాణి వినిపించుకోలేరో వాళ్ళందరి తరపున జనసేన పార్టీ పోరాటం చేస్తుంది. మేము అండగా నిలబడతాం. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నాం. ఉత్తరాంధ్ర వెనుకబడతనం మీద మేము దాడి చేస్తాం. ఉత్తరాంధ్రాని ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగులు కల్పించడం ద్వారా ఉత్తరాంధ్ర నుంచి వలసలను కూడా మేము నివారిస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. టీడీపీ ఎంపీ అభ్యర్థి అనకాపల్లి అడారి ఆనంద్ మీ మీద ఒకటి ఆరోపణ చేస్తున్నారు. ఈయనకి రాజకీయ అనుభవం లేదు, ప్రభుత్వ రంగ సర్వీసులు చేయించారు, మా కుటుంబానికి రాజకీయ చరిత్ర ఉన్నది, ఈయన ఏం గెలుస్తాడు అని చెప్పి చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా తిప్పికొడతారు? దీనికి మీరేం సమాధానం? అంటే వీళ్ళు ఉన్నటువంటి రాజకీయం మీరు చూశారు. అడరే తులసిరావు గారు, మీరు రాజకీయ అనుభవం ఎందుకోసం ఉపయోగిస్తున్నారు? మీరు ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకి, వెనుకబడిన ప్రాంతానికి అభివృద్ధి కోసం ఏమన్నా మీరు చేశారా? మీరు చేసింది మీ కుటుంబానికి ఆస్తులు పెంచుకోవాలి. సహకార రంగంలో ప్రజలందరి భాగస్వామిగా ఉన్నటువంటి ఒక మిల్క్ డైరీని మీరు మీ సొంత కుటుంబ ఆస్తిలాగా చేసేసుకున్నారు, కొంతమందిని డైరెక్టర్లుగా పెట్టేసుకొని. అదే మీ రాజకీయ అనుభవం? మీ రాజకీయ అనుభవాన్ని మీ కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి మీరు ఉపయోగించుకుంటా ఉంటే, నేను 25 సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్లో కమిషనర్గా పనిచేశాను, వివిధ హోదాల్లో పనిచేశాను. నాకు కేంద్ర ప్రభుత్వంలో ఎలా పనులు జరుగుతాయో నాకు తెలుసు. అలానే ఇండస్ట్రియలిస్టులు మిత్రులు ఉన్నారు, వాళ్ళందరి ద్వారా మనం ఇక్కడ ఏం చేయొచ్చో తెలుసు. నేను ఒకటే విన్నపం చేస్తున్నా మీ ద్వారా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఎవరైతే ఇక్కడ మనం పార్లమెంట్ అభ్యర్థులుగా ఉన్నారో డాక్టర్ సత్యవతి గారు కానివ్వండి, అలానే మన ఆనంద్ కుమార్ గారు కానివ్వండి, వాళ్ళందరితో కూడాను నేను బహిరంగ చర్చగా సిద్ధం. సవాల్ బహిరంగ నేను ఓపెన్గా డిబేట్ చేస్తున్నాను. అనకాపల్లి ప్రాంత వెనకబాటుతనం మీద, ఉత్తరాంధ్ర వెనకబాటుతనం మీద, ఉత్తరాంధ్ర వలసల మీద, వీటన్నిటి మీద బహిరంగ చర్చగా నేను సవాల్ విసురుతా ఉన్నాను. అలానే నేను ఎంపీగా అయితే నేను అనకాపల్లి ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేస్తానో వాళ్ళని కూడా వాళ్ళ ఎజెండాతో రమ్మని చెప్పండి. మీరే మీడియా మిత్రుల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరే ఆర్గనైజ్ చేయండి, మాట్లాడదాం, ప్రజలు గమనిస్తారు, ఎవరు అనకాపల్లి ప్రాంత అభివృద్ధికి తోడ్పడతారో అనేది చూద్దాం. ఇప్పుడు వాళ్ళు మీరు నిజంగానే చూస్తే వాళ్ళ అనకాపల్లిలో ఆ పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు మనం విశాఖపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ సాయంత్రం పూట మనం ఇక్కడ కూర్చుంటే దోమలు ఎత్తుకెళ్ళే పరిస్థితి ఉంది. ఎవరు ఏం చేస్తూ ఉన్నారు ఈ అనకాపల్లి ప్రాంతానికి? చిన్న చిన్న గ్రామాల్లోకి వెళ్ళిపోతే మాడుగుల, చోడవరం, నర్సీపట్నం ప్రాంతాల్లోకి వెళ్తే ఒక్క ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదు, ఒక్క గవర్నమెంట్ స్కూళ్ళు కూడా సరిగా చేయలేకపోతున్నారు. విద్య అనే దాన్ని పూర్తిగా వ్యాపారం చేశారు. ఎక్కడికి పోయినా నారాయణ, చైతన్య స్కూల్ బస్సులు తప్ప పబ్లిక్ స్కూల్స్ అన్నిటినీ కంప్లీట్గా మూతపడేటట్టు చేశారు. అలానే హెల్త్ సెంటర్స్ లేవు. నిన్నెవరో మాడుగుల్లో చెబుతున్నారు, మాడుగుల నియోజకవర్గంలో ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, ఒక్క పాలిటెక్నిక్ లేదు. ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు? ఈ రాజకీయం ఏం చేస్తా ఉన్నారు? ఈ రాజకీయ అనుభవంతో వీళ్ళు ఏం చేయగలరు? ఏ అభివృద్ధి ఏం చేశారు? మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, జనసేన పార్టీకి అవకాశం ఇవ్వండి. ఏ వర్గాలు, ఏ ప్రాంతాలు వెనకబడతానానికి గురై ఉన్నాయో ఆ ప్రాంతాల మీద మేము దృష్టి పెడతాం. ఆ ప్రాంతాలని మిగతా ప్రాంతాలతో పాటు సమానంగా అభివృద్ధి చేస్తాం. పక్కా హామీ ఇస్తున్నారా? పక్కా హామీ ఇస్తా ఉన్నాం. మిగతా మీకు కావాలంటే నేను బాండ్ పేపర్ మీద కూడా రాసి ఇచ్చేస్తాను. మొత్తం అనకాపల్లి ప్రాంత అభివృద్ధికి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఉత్తరాంధ్ర వెనకబడతనం మీద పోరాటం చేస్తాం. ఉత్తరాంధ్ర వలసల మీద మేము వలసలు నివారించడానికి ప్రణాళికలు తయారు చేసుకుంటాం. ఈ ప్రాంతాన్ని నెక్స్ట్ ఎలక్షన్స్ మళ్ళీ 2024 వచ్చేటప్పటికి కంప్లీట్గా అభివృద్ధితో మిగతా సవాళ్ళతో రూపురేఖలు మార్చే విధంగా ప్లాన్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మద్దతుగా మేము ఇక్కడ పోరాటాలు చేస్తాం. మేము మీ గురించి వాళ్ళు ఏం ప్రచారం చేసుకుంటూ వస్తున్నారంటే, చింతల పార్థ సారథి గారు కాపు నాయకుడు అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. మీరు కేవలం కాపు నాయకుడిగానే ఉంటున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ జన సైనికులా, లేకపోతే ప్రజల మనిషి? ఏదో ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే జనసేన అని చెప్పుకుంటూ వచ్చారు, నా భార్య క్రిస్టియన్, సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వమత సమ్మేళనం, అందరిని కలిపి తీసుకుంటూ వస్తున్నాం అని చెప్పేసి అని కేవలం ఏరుకోరి కాపులకే పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చారా? మొత్తం త్రూఅవుట్ ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఎంపీలకి, ఎమ్మెల్యేలకి ఎందుకు మీ మీద అట్లా ప్రచారం చేసుకుంటూ తీసుకెళ్తున్నారు? అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏం చేస్తారంటే, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళు ఎవరెవరికి ఏ సీట్లు కేటాయించారు, ఏ కులాలు పోయారు, అదంతా వాళ్ళు ఆ మోస రాజకీయాలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మేము కులాలను కలుపుకోబోయేటువంటి సమాలోచన. మీరు ఇప్పుడే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి భార్య క్రిస్టియన్ అయితే, అలా నేను ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అయినప్పటికీ నా భార్య వచ్చి వెలమ కులం. మాకు ఈ కులాలు ఇవన్నీ కాదు, మేము అందరూ కలుపుకుపోతాం. మంచి ఎక్కడుందో అక్కడ మేము ఖచ్చితంగా ఉంటుంది, కులాలకు గిలాలకు సంబంధించిన విషయం కాదు. రెండో అంశం,
నన్ను ఇక్కడికి ప్రాథమికంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి అనకాపల్లి ప్రాంతానికి పంపించిన విషయం ఏంటంటే, నాకు ఇక్కడ చదువుకున్నాను, ఇక్కడ ఈ ప్రాంతంతో నాకు అనుబంధం ఉంది, సామాజికంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటి మీద నాకు పూర్తి అవగాహన ఉంది. ఒక ప్రాంతం, ఒక వెనకబడిన ప్రాంతాన్ని, నాకు అగ్రికల్చర్ అంటే చాలా ఇంట్రెస్ట్, ప్రాథమిక ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం, ఇలాంటి వ్యక్తి ఆ ప్రాంతానికి పోయినట్లయితే కష్టపడి పనిచేస్తే మనం అక్కడ మార్పు చూపెట్టవచ్చు. ఎందుకంటే విశాఖపట్నంలో మనకి వచ్చేటప్పటికి ఇదంతా కంప్లీట్ అర్బన్ ఏరియా అయిపోయింది. మనకి గ్రోత్కి మనం ఎక్కువ ఇది అభివృద్ధి చేయడానికి అనకాపల్లి ప్రాంతం చాలా అనువైన ప్రాంతం. భూములు దొరుకుతాయి, ఇక్కడ మంచిగా పనిచేసే ప్రజలు ఉన్నారు, సహజ వనరులు ఉన్నాయి, మనకి మానవ వనరులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటా ఒక కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన అధికారిగా, ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా చేస్తున్నప్పుడు ప్రైవేట్ ఇండస్ట్రీస్తో ఉన్నట్టు అనుబంధం ద్వారా ఈ ప్రాంతానికి పాదసారథి అయితే ఏదో చేయగలడు అన్న భావంతో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పంపించారు తప్ప ఏదో ఒక కులానికో లేకపోతే ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తిగా నేను రాలేదు. మేము ఎప్పుడు కూడాను, మీరు ఇంతకుముందు కూడా మీరు గమనించినట్లయితే నేను జనసేన పార్టీ రాష్ట్ర కన్వీనర్గా పనిచేశాను. 13 జిల్లాలు తిరిగాను నేను. 13 జిల్లాల్లో పార్టీ నిర్మాణం కోసం కృషి చేశాం. అవన్నీ చూసి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నన్ను ఎంపీ అభ్యర్థిగా పంపించారు ఇక్కడికి. ఓకే, సో మీరు ప్రజల మనిషి, ఖచ్చితంగా ప్రజల మనిషిని. ఎప్పుడు కూడాను నేను ప్రజల మనిషిని. ముఖ్యంగా అనకాపల్లి ప్రాంతానికి సంబంధించినంత వరకు నేను ఒకే ఒక విషయాన్ని చెప్తా ఉన్నాను. ఇప్పుడు నేను ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాను. చావైనా రేవైనా అనకాపల్లిలోనే తేల్చుకుంటాను. అనకాపల్లి అభివృద్ధి కట్టుబడి ఉన్నాం. అనకాపల్లి ప్రాంతం నుంచి, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి అభివృద్ధి జరగాలి, వలసలు తగ్గిపోవాలి, మన పిల్లలకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ విద్యార్థులను బట్టి ఇక్కడే ఉద్యోగాలు రావాలనేటువంటి ఒక ప్రాథమిక సిద్ధాంతంతో, పరిశ్రమలు రావాలి, ఇక్కడ పరిశ్రమల్లో స్థానికులు ఉద్యోగులు ఇవ్వాలనే ఒక సిద్ధాంతంతో నేను ముందుకెళ్తాను. ఆ విషయాల కోసమే జనసేన పార్టీ తరఫున నేను పోరాటం చేస్తాను. వండర్ఫుల్. చివరిగా ఎంత మెజార్టీతో గెలిచి పవన్ కళ్యాణ్ గారికి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి గిఫ్ట్గా అయిపోతున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ ముక్కోణ పోటీ జరుగుతూ ఉంది. వైసీపీ, తెలుగుదేశం, అలానే జనసేన పార్టీ తరఫున. మీ ముందు అవన్నీ నామమాత్రం అంటున్నారు. ముక్కోణ పోటీలో ఖచ్చితంగా అంటే ఓటు స్ప్లిట్ అవుతా ఉన్నప్పుడు ద్విముఖ పోటీ అయితే మీరు చెప్పినట్లు ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చి ఉండేవాళ్ళం. త్రిముఖ పోటీ జరిగేటప్పుడు కొన్ని పరిస్థితుల దృష్ట్యా దాదాపు నేను ఇవాళ మా వాళ్ళు ఎస్టిమేషన్ తీసేసుకున్న 150,000 ఓట్ల మెజారిటీతో జనసేన పార్టీ అనకాపల్లి సీట్ని కైవసం చేసుకోబోతా ఉంది. సో పక్కా వారు వన్ సైడే. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి గాజువాక నుంచి, ఉత్తరాంధ్ర నుంచి రిప్రజెంటేటివ్గా నిలబడి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిని పంపించుకునే అవకాశం ప్రజలకు వచ్చినప్పుడు, అందులో మేమందరం కూడా ఇక్కడ ఉత్తరాంధ్రలో పోటీ చేసిన అభ్యర్థులు అందరం కూడాను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడటం వల్ల చాలా బలపడ్డాం. మాకు జనసేన పార్టీ సిద్ధాంతాలతో పాటు పవన్ కళ్యాణ్ గారు గాజువాకలో నిలబడటం మాకు చాలా కలిసి వచ్చిన అంశం. వీటన్నిటిని మేము ఇంకా స్ట్రెంథన్ చేసుకుంటా ఉన్నాం. మా 7 నియోజకవర్గాల్లో కూడాను జన సైనికులందరూ చాలా బలంగా ఉన్నారు. పార్టీ కోసం వాళ్ళ ఎలాంటి నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నారు. ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. మేము పవన్ కళ్యాణ్ గారికి అనకాపల్లి పార్లమెంటు సంబంధించినటువంటి లోక్సభ నియోజకవర్గమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో కూడాను అత్యధిక స్థానాలు జనసేన పార్టీకి గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి కానుకగా ఇస్తాం. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. చింతల పార్థసారథి గారు, సివిల్ సర్వీసెస్ టాపర్. ఆయన మాటల్లో ఎంత సంస్కారవంతంగా మాట్లాడుతున్నారంటే ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. 1,00,000 ఓట్ల పై చిలుకు మెజారిటీతో గెలిచి అనకాపల్లి పార్లమెంట్ని పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్గా ఇస్తాను. ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వం, నేను సిన్సియర్గా ఎలా వర్క్ చేశానో సివిల్ సర్వీస్ ఆఫీసర్గా, అలాగే ప్రజల మనిషిగా, ఒక కులానికి ఒక మతానికి సంబంధం లేకుండా ప్రజల మనిషిగా చరిత్ర తిరగరాస్తానని చెప్పేసి కాన్ఫిడెంట్గా చెప్తున్నారు చింతల పార్థసారథి గారు. వీడియో జర్నలిస్ట్ వెంకటతో యశ్వనాథ్, ప్రైమ్ 9 న్యూస్ అనకాపల్లి. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ సార్.